మీడియాతో చిట్చాట్ సందర్భంగా బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. బనకచర్లతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు ఉత్తమ్ తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ ద్వారా వివరించామని, అలాగే జనవరి 22న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కు లేఖ రాశామన్నారు. అయితే ఏపీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని, వస్తే నిబంధనలను పరిశీలిస్తామని సిఆర్ పాటిల్ తెలంగాణకు లేఖ రాశారని మంత్రి ఉత్తమ్ తెలిపారు. అంతర్రాష్ట్ర జల విధానానికి విరుద్ధంగా బనకచర్ల ఉందన్న ఉత్తమ్ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ అంగీకరించదన్నారు. తెలంగాణకు అన్యాయం జరిగితే ఎంతవరకైనా పోరాడతామన్నారు. బనకచర్లపై బీఆర్ఎస్ నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన వృధా ఖర్చుతో కృష్ణా ప్రాజెక్టులన్నీ పూర్తయ్యావని మంత్రి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును తుమ్మిడిహట్టి దగ్గర కాకుండా మేడిగడ్డ వద్ద కట్టడంతో దాదాపు 68,000 కోట్ల రూపాయలు అదనపు ఖర్చు అయిందన్నారు. కృష్ణాలో తెలంగాణకు అన్యాయం చేసిందే బీఆర్ఎస్ అని మంత్రి ఉత్తమ్ విమర్శలు గుప్పించారు. 512 టీఎంసీలు ఏపీకి, తెలంగాణకు 299 టీఎంసీలు చాలని సంతకం పెట్టింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అంటూ ప్రశ్నించారు. అప్పుడు మోసం చేసి ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు నాటకాలాడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మంత్రి ఉత్తమ్ హాట్ కామెంట్స్ పై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, బనకచర్లకు సంబంధించిన అంశం అన్నది ఇప్పుడు ఏపీ తెలంగాణ మధ్య కొంత హాట్ టాపిక్ గా మారింది. ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును నిర్మించాలని చెప్పి కొంత స్పీడ్ పెంచిన నేపథ్యంలో ఒకవైపు రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న పరిస్థితి. దీనిపైనే చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసలు బనకచర్లకు సంబంధించిన ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తుందని చెప్పి ఆయన వివరించారు. దీనికి సంబంధించి ఇరిగేషన్ శాఖ మంత్రి, కేంద్ర ఇరిగేషన్ శాఖ మంత్రి, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ కు తెలంగాణ ప్రభుత్వం లేఖలు రాసిన అంశాన్ని కూడా ఆయన లేఖలను మీడియాకు అందజేశారు. తాము ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ నీటి వనరులకు పూర్తిగా బనకచర్లతో అన్యాయం జరుగుతుందన్న అంశాన్ని మేము ఆ లేఖలో పేర్కొన్నాము. దీంట్లో ప్రధానంగా సిడబ్ల్యూసీ నిబంధనలు అనుకోండి, కేంద్ర అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించిన చట్టాలు అనుకోండి, వీటన్నిటిని ఉల్లంఘిస్తూ ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుకు ముందుకెళ్తుంది. దీనికి ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం అనుమతి ఇవ్వవద్దని చెప్పి తాము కేంద్ర ప్రభుత్వానికి వివరించాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా వీటన్నిటిని పరిశీలించి ముందుకెళ్తామని చెప్పి తమకు హామీ ఇచ్చిన నేపథ్యంలో కొంత నమ్మకంగా మేము ఉన్నామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఒకవేళ కేంద్రం ఇలా కాకుండా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఏపీకి బాసడగా నిలిస్తే ఖచ్చితంగా దీనిపై ఎంతవరకైనా పోరాడతాం. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ నీటి హక్కులను కాపాడమే మా ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మొత్తం చూసుకుంటే బీఆర్ఎస్ ఏదైతే ఆరోపణలు చేస్తున్నామో ఆ ఆరోపణల పైన చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణకు రావాల్సిన నీటి వాటాల్లో పూర్తిగా అన్యాయం జరిగింది. ఏపీకి దారాదత్తం చేశారు, జగన్ తో కుమ్మక్కయ్యన్న విమర్శలకు పూర్తి ఆధారాలతో సహా పేపర్లను కూడా ఆయన మీడియాకు రిలీజ్ చేశారు. రైట్, థాంక్యూ కొండల్.